ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 76వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును, ఆగ్రహశేషమును నీవు ధరించుకుందువు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడ్డవారు ఆగ్రహంతో ఉంటారు. దేవునిలో ఉన్న మనకున్న ఆత్మీయ స్థితిని బట్టి వారి క్రోధాన్ని మనం ఓర్పుతో సహించుకోవాలి. అలా చేయడం వల్ల వారి నుండి మనం ప్రత్యేకించబడ్డామని అందరికీ అర్థమవుతుంది. మనం లోక సంబంధులమైతే లోకం మనల్ని ప్రేమిస్తుంది. మనం లోక సంబంధులం కాదు కాబట్టి వారు మన మీద ఆగ్రహిస్తారు. అయితే వారి ఆగ్రహం నుండి మనల్ని తప్పించే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ విధంగా దుష్టాగ్రహము దేవుని మహిమను పెంచుతుంది. ఈ ఆలోచన మనకు ఆదరణ కలగజేయటం లేదా దుష్టులు తమ క్రోధముతో దేవుని కుమారుణ్ణి సిలువ వేస్తారు. అయితే వారికి తెలియకుండానే దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు. భక్తిహీనులు తమ ఇష్టానుసారంగా చేసే పనులు చివరికి దేవుని ఉపదేశాలను నెరవేర్చడానికి ఉపయోగపడుతున్నాయి. వేలాది సంఘటనలు రుజువయింది. మనం స్వేచ్ఛగా ఉన్నామని భక్తిహీనులు తలుస్తున్నారు. కానీ సంఖ్యలతో బంధింపబడిన ఖైదీల్లా వారికి తెలియకుండానే సర్వశక్తిమంతుడు చెప్పిన పనులు పూర్తి చేసుకుంటారు. దుష్టులు వాడే ఆయుధాలు తిరిగి వారిని నాశనానికి వాడబడతాయి. వారు ఆత్మాహుతి చేసుకుని మార్గాలలో నడుస్తుంటారు. వారి కుయుక్తులు, వారి పన్నాగాలు వారికి అర్థం కాక గందరగోళంలో పడతారు. వారి క్రోధం ద్వారా మనకు నిజంగానే ఏ హాని జరగదు. వారు హతసాక్షులను కాల్చివేసినప్పుడు వచ్చిన పొగ క్రైస్తవ వ్యతిరేకలైన వారికి భయంకరమైన రోగాలను కలగజేస్తుంది. ప్రభువారు ఈ దుష్ట ఎలుకు బంట్ల మూతులకు చిక్కం వేసి గొలుసులతో బంధిస్తారు. ఇంకా శత్రువ కోపాద్రేకానికి ఆనకట్టలు వేస్తారు. ఆనకట్ట తలుపులను తన స్వాధీనములో ఉంచుకొని ఎంతసేపటికి వదలాలనుకుంటాడో అంతే నీటిని వదిలే వానిలా ప్రభువారు పనిచేస్తారు. మనం నిట్టూర్పులు విడవద్దు కానీ నిలబడి ప్రభువుని స్తుతిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మా జీవితములలో మేము చెడ్డవారిని చూసి వ్యసన పడక మేము మీ యందు నమ్మకముంచి సత్యమును అనుసరించి మేలు చేసేవారిగాను ఓర్పు కలిగి ఉండగలిగిన వారిగా ఉండే బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి.
చిన్న బిడ్డలు యవనస్తులు చదువుల్లోనూ, ఆరోగ్యాల్లోనూ, ఉద్యోగాల్లో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రియ ప్రభువా మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికిను, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను దీవించమని, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని, మీ పిల్లలకున్న రుణాలు, సమస్యల నుంచి విడిపించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవులకు మీ పిల్లల్ని పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.